ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్కూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వార్డెన్ ఎల్కేజీ స్టూడెంట్స్ ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఘటన కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా వార్డెన్ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ తో తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో బాధిత స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులకు తెలపడంతో పిల్లల తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకొని వార్డెన్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. సుమారుగా 6 నెలల నుండి ఇద్దరు ఎల్కేజీ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే బుద్ధి నేర్పించి పిల్లలను సన్మార్గంలో పెట్టాల్సిన గురువే ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. शिवाजी का इसका बच्चा है। हाँ जी, ये आईटीडी स्कीम में है दोनों। नहीं ऐसा डाल दिए आईटीडी स्कीम में हमारे भाई का बच्चा है। नहीं है ऐसे ना होता है మొత్తం బాగా కాల పెట్టిండు. అప్పుడు సొంతం చెప్పిన 10 సార్లు చెప్పిన ఫాదర్కి సార్ తీయండి మంచి వాళ్ళు కాదని మళ్ళా మళ్ళా ఏం చేసిండు మొన్న బాత్రూంలో తీసుకుపోయి నోట్లకు బ్యాండేజ్ పట్టి పెట్టేసి చెడ్డి తీసి నా నోట్లో పెట్టు నా ఊపు వెనుక నుంచి పెట్టకుంటే కాల పెట్టు ఇలాంటి పని చేసిన వాడు जी नाना गारवाड़े। अभी इसको परसों में आके रात को 12 बजे ले गए इसको ले गारवाड़े माँ का नाम क्या है? सोना माँ का नाम का सोना भाई। हाँ बाबू ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే జాయిన్ చేసినాము. ఎందుకంటే మా అన్న కొడుకు 8th క్లాస్ ఉన్నారు. ఆయన ఐటీడీ నుంచి సెలెక్ట్ అయి ఉన్నారు. ఆయన పెద్దవాళ్ళని మా బాబు ఎల్కేజీలో జాయిన్ చేస్తే కొన్ని రోజులు ఆయన చిన్నవాళ్ళని 4 రోజులు పెట్టుకున్నారు. మళ్ళీ ఆయన ఏం ఆలోచన చేసిండు? చాక్లెట్ ఇవ్వడము బిస్కెట్లు ఇవ్వడము రాత్రి పూట ఆయన చెడ్డి తీసి నాది ఊపు నోట్లో పెట్టకుండా కొడతా అట్లా చేయకపోతే అగరబత్తులు కాలబెట్టుడు. ఈ సంఘటన పోయినసారి పొలం ఆవాస కన్నా ముందు జరిగింది. ఆ ముందు వచ్చేసి మేము కూడా ఇక్కడ ఉన్న ఫాదర్కి కూడా కంప్లైంట్ చేసినాం. ఒక్కసారి కాదు 10 సార్లు కంప్లైంట్ సార్ ఇలాంటి కంప్లైంట్ వస్తున్నాయి కొన్ని జాగ్రత్త. పోయినసారి పోలీసుకే చేద్దాం అనుకున్నాం. కానీ ఈయన ఏమన్నారు ఫాదరు నేను మా స్కూల్ పరుగు పోతుంది అలాంటి ఏం చేయకండి ఆయన తీసేస్తా మళ్ళీ ఏమైనా ఉంటే కఠిన చర్య తీసుకుంటా. మళ్ళీ ఆయన కొన్ని రోజులు ఏం చేయలేము. మళ్ళీ ఆయన ఏం చేసినాము బాబు పక్కకే పడగొట్టినాం. పెద్ద బాబు ఉన్నాడు అన్న కొడుకు ఆయన పక్కకే రాత్రిపూట పన్నుకొడితే రాత్రిపూట వచ్చేసి లైట్ తీసుకుని వచ్చేసి ఆయన బాబు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు వీళ్ళు పండుకుంటే అందరు పండుకుంటే బాబుని పట్టుకొని బాత్రూంలో తీసుకుపోవడం నోట్లకు బ్యాండేజ్ పెట్టడము మళ్ళీ సుల్లిది ఊపు నోట్లో పెట్టి అలాంటి పని చేయడం ఇలాంటి సహజమేనా? ఆయన ఒక వార్డెనేనా? ఇలాంటి స్కూల్కి ఎందుకు ఇలాంటి ఈ మాట ముందే చెప్పి ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న ఫాదర్ కానీ ప్రిన్సిపల్ కానీ దీని మీద ఎట్లాంటి చర్య తీసుకున్నా మేము అనుకున్నాం మారుతారా అనుకున్నాం కానీ మారలే. మళ్ళీ రిపీట్ డబల్ అయ్యి ఈయనతో పాటు ఈ బాబు కూడా చేశారు. ఈ బాబు కూడా రాత్రిపూట పండుకుంటే అక్కడ తీసుకుపోవడం బాత్రూంలో పట్టి పెట్టడం కొట్టడం తిట్టడం అది ఎంతవరకు సహజము. ఇప్పుడు ఆ వార్డెన్ పేరు ఏం పేరు పిల్లల పేరు ఏం పేరు? ఆ వార్డెన్ పేరేమో కే లింగన్న. ఇక్కడ చేసేది వార్డెన్. మా పిల్లల పేరు ముఖాలి సాయి చరణ్ గారులే జ్ఞానేశ్వర్. ఈ ఇద్దరు చిన్న బాబులు ఎట్లాగో ఊర్లో పట్టిగా తిరుగుతాను. ఈయనకి ఏం చేసినాము అన్న కొడుకు పెద్దవాడు